వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన పుల్వామా దాడికి 6 ఏళ్లు గడిచాయి. 2019 ఫిబ్రవరి 14 భారతదేశానికి చీకటి రోజు. ఎందుకంటే అత్యంత పేలుడు పదార్థాలతో నిండిన కారు సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సును ఢీకొట్టి 40 మంది సైనికులు అమరులయ్యారు. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడిందని తెలుసు. దీంతో భారత్ ఒక్కసారిగా అలర్ట్ అయింది. ఈ జరిగిన పుల్వామా దాడికి భారత్ ఒక ధీటైన సమాధానం చెప్పిన రోజు ఫిబ్రవరి 26. పుల్వామా దాడి జరిగిన కరెక్ట్ గా 12 రోజులకి, అది మంగళవారం తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో భారత్ యుద్ధ విమానాలు పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయి. పుల్వామా దాడికి భారత్ బదులు తీర్చుకుంది. పాక్ ఉగ్రవాదులపై మెరుపు దాడితో ఉక్కిరి బిక్కిరి చేసింది. దెబ్బకు దెబ్బ తీస్తూ ముష్కర మోకల్ని అంతం చేసింది. నియంత్రణ రేఖ వెంబడి ఉగ్ర శిబిరాలపై భారత్ బాంబుల వర్షం కురిపించి శత్రు స్థావరాల్ని మొత్తం మట్టుబెట్టింది. పాక్ భూభాగంలో బాలాకోట్లోని ఉగ్రవాద శిబిరాలపై 300 తీవ్రవాదుల్ని హతమయ్యే వరకు మన ఇండియన్ ఆర్మీ ఊరుకోలేదు. నియంత్రణ రేఖ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాక్ భూభాగంలోని బాలాకోట్ ఉగ్రవాద శిక్షణా శిబిరంపై తెల్లవారి 3:45 గంటలకి పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లోని ముజఫర్బాద్ శిబిరంపై 3:48కి, చికోటిలో 3:58 గంటలకు మిరాజ్ 2000 రకానికి చెందిన 12 యుద్ధ విమానాలతో ఇండియన్ ఆర్మీ మొత్తం అక్కడ ఉన్న జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ఉగ్రవాద సంస్థల సంయుక్త శిబిరాలు అన్నిటినీ ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా మొత్తం అన్నిటినీ కూడా ధ్వంసం చేసిన రోజు. ఉగ్రవాదుల పేచ మనిచేందుకు భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ పేరే బాలాకోట్ ఆపరేషన్. ఈ దాడిలో ఉగ్రవాదులకు భారీగా నష్టం వాటిల్లింది. బాలాకోట్ ఆపరేషన్ లాంగ్ రేంజ్ స్ట్రైక్ ఫస్ట్ టైం ప్రయోగాత్మకంగా నిర్వహించింది. టార్గెట్ ను విజయవంతంగా ఛేదించింది. లో ఉన్న ఉగ్రవాద సంస్థలు జైషే మహమ్మద్ గాని లేదా డైరెక్ట్ గా పాకిస్తానే గాని మరోసారి పుల్వామా లాంటి అటాక్ చేస్తే ఒక దడ పాక్ వెన్లో వణుకు పుట్టేలా గుణపాఠం చెప్పాం మనం. ఈ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ చేసి పాక్ భూభాగంలోకి వెళ్లి మరి ఉగ్రవాదులను మట్టుబెట్టి వచ్చాం. హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్ ఎయిర్ ఫోర్స్. భారతీయులందరూ ఛాతి బిగ్గరగా మన జాతి యొక్క యుక్తి శక్తి, మన శత్రు సమూహానికి దేశం లోపలే కాదు దేశం వెలుపల కూడా మీ దేశం వచ్చి మీకు సమాధానం చెప్పగలమని నిరూపించిన రోజు. మాది శాంతి కాముక దేశం, కానీ అలాగని శత్రువు మా భూభాగం మీదకి వచ్చి తోక జాడించాలని చూస్తే మీ దేశంలోకి వచ్చి మిమ్మల్ని మట్టి కరిపించగలమని నిరూపించిన సందర్భం. దాయాది దేశమైన పాకిస్తాన్ పై మెరుపు దాడుల్ని యావత్ భారతదేశం స్వాగతించింది. నేతలంతా వాయుసేనకు ప్రశంసలు కురిపించారు. సోషల్ మీడియా ద్వారా వాయుసేనకు సల్యూట్ అంటూ ట్వీట్ల మీద ట్వీట్లు భారతదేశం అంతటా ప్రతి రాజకీయ నాయకులు చేశారు. That is the power of Indian Air Force. Thank you. Sujana Digital Space Studio.